హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, మీతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా లేదా, ఇది మీరు ఇలాంటివన్నీ మీరు క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇదైతే ఎవరి వ్యక్తిగత రీడింగ్ అయితే కాదండి, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇక్కడ మీకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మాత్రమే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ జాతకం ప్రకారం, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ జాతకం తెలుసుకోవాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాను, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది. ఇక్కడ వచ్చేసి స్టక్ ఎనర్జీ చూపిస్తుందండి. ఈ పర్సన్ ఆగిపోయారు, ఏ స్టెప్ తీసుకోకుండా ఆగి ఆలోచిస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుంది అనమాట మెసేజ్. ఈ వ్యక్తికి కొంచెం ఆలోచనల వల్ల అండి హెడ్ఏక్గా తలనొప్పి రావడం, ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా చూపిస్తున్నాయి అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్. అదే విధంగా అండి, ఈ వ్యక్తి కొంచెం ఫైనాన్షియల్గా డబ్బు స్టెబిలిటీ ఉన్న పర్సన్గా నాకైతే చూపిస్తుంది అనమాట. అంటే కొంచెం మనీ విషయాల్లో కొంచెం డబ్బు ఉన్న పర్సన్గా నాకైతే చూపిస్తుంది అనమాట. అదే విధంగా అండి, వీళ్ళు కొంచెం పొగరు, ఇగో ఇలాంటి వ్యక్తి కూడా అని నాకు ఇక్కడ ఎనర్జీ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, వీళ్ళు థింకింగ్లో ఎక్కువగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఆగి ఆలోచిస్తున్నారు, ఇప్పుడే ఏ స్టెప్ తీసుకోవాలని అనుకోవట్లేదు అనేది చూపిస్తుంది అనమాట. అలాగే కొన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయి. ప్రజెంట్ అయితే వీళ్ళు స్టక్ ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అనేది నేను తీస్తానండి. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు అనేది చూద్దామండి. మెసేజ్లు ఏమి ఇస్తున్నారు అనేది, ఐ క్యాన్ ఫీల్ యూ అని చెప్తున్నారు. వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారంట. మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుందండి. వాళ్ళు కూడా ఫీల్ అవ్వగలరు అనేది చెప్తున్నారు. మీరు అనుకుంటారు కదా, ఈ వ్యక్తి కొంచెం మొండోడు, మూర్ఖపు, వీళ్ళకి చెప్పినా అర్థం కాదని. ఆ విధంగా మీరు అనుకున్న దాని గురించి వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఫీల్ అవ్వగలను అని చెప్తున్నారు అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. ఇదండి ఈ రీడింగు. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.